పురుషోత్తముడు ఒక అద్భుతమైన దృశ్య కావ్యం. దీని డైరెక్టర్ రామ్ భీమన. ఇదొక ఎనర్జెటిక్ గా ఉన్నటువంటి టైటిల్ ఉన్న సినిమా. టైటిల్ ఎంత ఎంత పవిత్రత ఉందో సినిమా అంత గొప్పగా ఉంది. ఇప్పుడే చూసి బయటకు వస్తున్నాను. అద్భుతమైనటువంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. మాటలు పాటలు ఇన్నాళ్ల తర్వాత తెర మీద ఒక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యం చూశానన్న అనుభూతి నాకు మిగిలింది. వెరీ గుడ్. ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఒక అద్భుతమైన సినిమా. దీన్ని చూసిన ఆనందం నాకు మిగిలింది. ఇంకొకసారి కూడా చూస్తాను. ఇలాంటి సినిమాలను ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఈ సినిమాలో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశాను. ఒక రైతు క్యారెక్టర్. వాస్తవంగా రైతులు పడే కడగళ్ళు కష్టాలు, ఒక పూల రైతు, ఒక నర్సరీ రైతు పడేటటువంటి ఇబ్బందులు, బ్యాంకు రుణాలు, ఎంత ఇబ్బంది పడతాడు మార్కెటింగ్ చేసుకోవటానికి, ఈ కష్టాలు కడగండ్లు చూపిస్తూ సినిమాని ఒక అద్భుతమైనటువంటి ఒక ట్రాక్లో నడిపించి ఒక సమస్య పరిష్కారం చేస్తూ వచ్చినటువంటి సినిమా. ఇది ఒక సమస్య చెప్పినట్టు ఉండదు, ఒక ఎంటర్టైన్మెంట్ చూసినట్టుంటుంది. ఒక అద్భుతమైనటువంటి మాటలు పాటలు. ఆహా, చాలా గొప్ప సినిమా చూశానన్న అనుభూతి నాకు మిగిలింది. థ్యాంక్ యూ అండి. ఇక ప్రకాష్ రాజ్ గారు రమ్యకృష్ణ గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు? వాళ్ళు ఉంటే సీన్ ఎంత గొప్పగా ఉంటుంది. ఇది చూడటమే కానీ మాటల్లో చెప్పేది కాదు. ఇది ఒక దృశ్య కావ్యం. చూడవలసిందే ఈ సినిమా. అద్భుతమైన సినిమా. సినిమాలో ఒక యాక్టర్ గా మీరు నటించారు. ప్రేక్షకులందరికీ ఏం చెప్తారు? మంచి సినిమాలు తక్కువ వస్తాయి. మంచి సినిమాలు వచ్చినప్పుడు వాటిని ఆదరించాలి. ఎందుకంటే మంచి సినిమాలను బతికించుకోవాల్సిన అవసరం ప్రేక్షకుల మీద ఉంది. ఇక్కడ ప్రేక్షకుడు లేకపోతే ఎంత సినిమాలైనా కాలగర్భంలో కలుస్తాయి. కానీ మంచి సినిమా ఇన్నాళ్ళ తర్వాత వచ్చింది. ఈ మంచి సినిమాని ఆదరించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. బయట రాజధాని మీద కొన్ని కాంట్రవర్సీలు జరుగుతున్న వల్ల కొంతమంది రాకపోవచ్చు అని అంటున్నారు. ఒక విషయం చెప్పనా అండి, సినిమా వేరు, వ్యక్తిగత జీవితం వేరు. వ్యక్తుల జీవితాలు, ప్రైవేటు జీవితాలు వాళ్ళ సొంతం. ఒక ఆర్టిస్ట్ని ఆర్టిస్ట్గానే చూద్దాం, ఒక ఆర్ట్ ఫామ్ని ఆర్ట్ ఫామ్ లాగానే చూద్దాం. మనం రాజ్ తరుణ్ ఒక ఫెమిలియర్ వ్యక్తే. పొరపాట్లు మానవ సహజంగా చేసి ఉండొచ్చు. ఆయన పొరపాట్లకి, ఆయన టాలెంట్కి జనాలు చప్పట్లు కొడతారు. ఆయన తప్పులే ఉంటే విమర్శిస్తారు. అది వారి వ్యక్తిగత జీవితం. కానీ సినిమాని సినిమాగానే చూడాలి. ఒక అద్భుతమైనటువంటి సినిమా చూసినటువంటి అనుభూతి మిగులుతుంది. దీనికి దయచేసి ముడిపెట్టొద్దు. కానీ సమాజంలో ప్రతి వ్యక్తి ఆ బాధ్యతగానే మెలగాలి. దీనిలో వాస్తవం అవాస్తవాలు ఏం మాకు తెలియదు కాబట్టి దాని గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు.